హాయ్ ఫ్రెండ్స్, జై గురుదేవ్ సింపుల్ ఇంగ్లీష్కు స్వాగతం. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే అంశం 9th క్లాస్ ఫస్ట్ యూనిట్ గ్రామర్ ఎక్సర్సైజ్. సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ అంటే ఏమిటి? సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ విషయంలో మనం పాస్ట్ పర్ఫెక్ట్ అనగా హ్యాడ్ ప్లస్ వెర్బ్ 3ని ఏ విధంగా వినియోగించాలి, అంతేకాకుండా సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ లో ఆఫ్టర్, బిఫోర్, వెన్ అనే లింకర్స్ ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. మొదటగా మనం సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ అంటే ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక యాక్షన్ తర్వాత వేరొక యాక్షన్ జరిగినట్లయితే ఆ యాక్షన్స్ ని మనం సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ అని అంటాం. ఉదాహరణ గమనించండి. హీ వాచ్డ్ ద మూవీ, హీ వెంట్ టు బెడ్. ఇక్కడ మూవీ చూడడం అనేటువంటి యాక్షన్ తర్వాత హీ వెంట్ టు బెడ్ అనేటువంటి యాక్షన్ ఇక్కడ జరిగింది. ఈ రెండిటికి సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ అంటాం. ఇందులో మూవీ చూడడం అనేటువంటిది ఎర్లియర్ యాక్షన్, హీ వెంట్ టు బెడ్ అనేటువంటిది లేటర్ యాక్షన్. రెండోది, ద పేషెంట్ డైడ్, దెన్ డాక్టర్ కేమ్. పేషెంట్ ముందు చనిపోయాడు, తర్వాత డాక్టర్ వచ్చాడు. ఇక్కడ కూడా ఒకదాని వెంట ఇంకొకటి జరిగే యాక్షన్స్ ఉన్నాయి. ఇలాంటి యాక్షన్స్ ఏమంటామంటే సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ అని అంటాం. ఇందులో ముందు జరిగే అంటే ఎర్లియర్ యాక్షన్ పేషెంట్ డైడ్, దెన్ డాక్టర్ కేమ్ అనేటువంటిది లేటర్ యాక్షన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. సుజాత అరైవ్డ్ అట్ ది స్టేషన్. సుజాత స్టేషన్కి వచ్చింది. దెన్ ద ట్రైన్ కేమ్, తర్వాత ట్రైన్ వచ్చింది. ఇందులో మొదటి యాక్షన్ సుజాత రావడం, తర్వాత యాక్షన్ ట్రైన్ రావడం. ఈ విధంగా ఒకదాని తర్వాత ఇంకొక యాక్షన్ జరిగితే వాటిని సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ అని అంటాం. ఇప్పుడు ఇంకో వాక్యం గమనించండి. ద ట్రైన్ లెఫ్ట్ ద స్టేషన్. ట్రైన్ వెళ్ళిపోయింది. దెన్ తర్వాత సుజాత అరైవ్డ్ అట్ ది స్టేషన్. ఇక్కడ ట్రైన్ వెళ్ళిపోవడం అనేటువంటిది ముందు జరిగింది, తర్వాత సుజాత స్టేషన్కి రావడం అనేటువంటిది తర్వాత జరిగింది. ఈ విధంగా ముందు వెనుక జరిగే యాక్షన్స్ ఉన్నటువంటి వాక్యాలను మనం ఏమంటామంటే సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ అని అంటాం. ఇక్కడ ముందు జరిగే యాక్షన్కి ఎర్లియర్ యాక్షన్ అని, తర్వాత జరిగే యాక్షన్కి లేటర్ యాక్షన్ అని మనం అంటాం. ఈ విధంగా మొదటగా మనం సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ ని ఐడెంటిఫై చేసే ప్రయత్నం మనం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ కి యూజ్ ఆఫ్ పాస్ట్ పర్ఫెక్ట్ కి సంబంధం ఏమిటి? సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ లో మనం ఒక యాక్షన్ ఎర్లియర్ యాక్షన్ అని, రెండవ యాక్షన్ లేటర్ యాక్షన్ అని, అనగా ఒక యాక్షన్ ముందు జరుగుతుందని, ఇంకొక యాక్షన్ తర్వాత జరుగుతుందని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ పాస్ట్ పర్ఫెక్ట్ ని మనం ఏ యాక్షన్ అయితే ముందు జరిగిందో ఆ యాక్షన్స్ లో ఈ పాస్ట్ పర్ఫెక్ట్ ని వినియోగించాలి. ఉదాహరణకి చూద్దాం. హీ హ్యాడ్ వాచ్డ్ ద మూవీ, హీ వెంట్ టు బెడ్. ఇందులో రెండు వాక్యాల్లో సినిమా చూడడం అనేటువంటిది ముందు జరిగిందని చెప్పుకున్నాంగా, ఆ వాక్యంలో ఆ వెర్బ్ దగ్గర మనం పాస్ట్ పర్ఫెక్ట్ ని వాడాల్సి ఉంటుంది. ఇక్కడ గమనించండి, హ్యాడ్ వాచ్డ్ అని రాశాం అంటే ఈ యాక్షన్ ముందు జరిగింది అని అర్థం. అలాగే రెండో వాక్యంలో రెండో ఎగ్జాంపుల్లో ద పేషెంట్ హ్యాడ్ డైడ్, పేషెంట్ ముందు చనిపోయాడు, తర్వాత డాక్టర్ వచ్చాడని అర్థం. ఏది ముందు జరిగింది? పేషెంట్ ముందు చనిపోవడం. కాబట్టి ఆ వెర్బ్ దగ్గర మనం హ్యాడ్ డైడ్ అని రాశాం అంటే ముందు జరిగింది అని చెప్పడానికి పాస్ట్ పర్ఫెక్ట్ ఉపయోగపడుతుంది. అలాగే 3-4 వాక్యాలలో రెడ్ ఇంక్ లో మార్క్ చేయబడినటువంటి వాక్యాలు ముందు జరిగే సంఘటనల్ని తెలియజేస్తాయి. కాబట్టి ఆ వాక్యాలలో కూడా మనం హ్యాడ్ V3 అంటే పాస్ట్ పర్ఫెక్ట్ ని వాడాం. ఈ విధంగా ఇవ్వబడిన రెండు వాక్యాలలో ఏ వాక్యంలో అయితే యాక్షన్ ముందు జరుగుతుందో ఆ యాక్షన్ సంబంధించిన వెర్బ్ను మనం పాస్ట్ పర్ఫెక్ట్ లో రాయాల్సి ఉంటుంది.
ఇప్పుడు సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్లో లింకర్స్ అనేటువంటి ఆఫ్టర్, బిఫోర్, వెన్లను ఏ విధంగా మనం యూజ్ చేయాలి అన్నది చూద్దాం. సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్లో ఎర్లియర్ యాక్షన్, లేటర్ యాక్షన్ ఉంటుందని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఎర్లియర్ యాక్షన్ అంటే ముందు జరిగే యాక్షన్ ముందు ఆఫ్టర్ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎర్లియర్ యాక్షన్ ముందు వెన్ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. కానీ బిఫోర్ని మాత్రం లేటర్ యాక్షన్ అంటే తర్వాత జరిగే యాక్షన్ ముందు చేర్చాల్సి ఉంటుంది. ఈ ఎగ్జాంపుల్స్ చూడండి. ఇక్కడ రెడ్డింగ్లో మార్క్ చేయబడినటువంటి వాక్యాలు ఎర్లియర్ యాక్షన్ని కలిగి ఉన్నాయి కాబట్టి వీటి ముందు ఆఫ్టర్ని మనం వినియోగించాం. అలాగే సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్లో ముందు జరిగే యాక్షన్ గల వాక్యం ముందు మనం వెర్బ్ను చేర్చాల్సి ఉంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్స్ గమనించండి. రెడ్డింగ్లో మార్క్ చేయబడినటువంటి వాక్యాలు ఎర్లియర్ యాక్షన్ని సూచిస్తాయి కాబట్టి వీటి ముందు మనం వెర్బ్ను చేర్చడం జరిగింది. కానీ సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్లో బిఫోర్ అనే లింకర్ని మాత్రం లేటర్ యాక్షన్ ముందు చేర్చాల్సి ఉంటుంది. అంటే ఇవ్వబడిన రెండు వాక్యాలలో ఏది తర్వాత జరుగుతుందో ఆ తర్వాత జరిగే వాక్యం ముందు ఈ బిఫోర్ అనేటువంటి లింకర్ని మనం చేర్చాల్సి ఉంటుంది. ఇక్కడ గమనించండి, నలుపు ఇంకులో రాయబడినటువంటి వాక్యాలన్నీ కూడా లేటర్ యాక్షన్స్ని సూచిస్తాయి కాబట్టి బిఫోర్ లింకర్ని మనం లేటర్ యాక్షన్స్ సూచించే వాక్యం ముందు మనం చేర్చడం జరిగింది. ఇప్పుడు మనం మన టెక్స్ట్ బుక్లో గ్రామర్ విభాగం కింద ఇవ్వబడినటువంటి ఎక్సర్సైజ్ని చేద్దాం. Now combine the following pair of sentences using the past perfect and simple past. Use after, before or when as linkers. After ni, before, when అనే లింకర్ ని ఉపయోగించి పాస్ట్ పర్ఫెక్ట్, సింపుల్ పాస్ట్ ను వినియోగించి ఈ కింది వాక్యాలను జత చేయండి అన్నది ఈ హెడ్డింగ్ యొక్క సారాంశం. ఇక్కడ ఎగ్జాంపుల్స్ 1, 2 ఇవ్వబడ్డాయి. ఇక్కడ 3, 4, 5, 6 ఎగ్జాంపుల్స్ ఇవ్వబడ్డాయి. ఇప్పుడు వీటిని మనం ఎలా జాయిన్ చేయొచ్చో మనం ఇప్పుడు చూద్దాం. మొదటగా ఫస్ట్ ఎగ్జాంపుల్ని పరిశీలిద్దాం. I brushed my teeth, I took my breakfast. ఇప్పుడు ఈ రెండు వాక్యాలని ఎలా జత చేయాలి? స్టెప్ 1లో మనం ఈ రెండు వాక్యాలలో ఏది ముందు జరిగిందో ఐడెంటిఫై చేయాలి. ఈ రెండు వాక్యాల్లో I brushed my teeth అనేటువంటిది ముందు జరిగింది. దాన్ని మనం స్టెప్ 1లో ఐడెంటిఫై చేసాం. దాన్ని మనం ఇక్కడ రెడ్డింగ్లో గుర్తించడం జరిగింది. స్టెప్ 2లో ఈ ముందు జరిగినటువంటి యాక్షన్లో వెర్బ్ని హ్యాడ్ V3గా మార్చాలి. ఇప్పుడు బ్రష్డ్ అనేటువంటి వెర్బ్ని మనం హ్యాడ్ బ్రష్డ్ అనే విధంగా మనం మార్చుకున్నాం. ఇప్పుడు స్టెప్ 3లో ఆఫ్టర్ని జోడించాలి. ఎలా జోడించవచ్చు? ఏదైతే ముందు జరిగిందో ఆ యాక్షన్ ముందు ఆఫ్టర్, వెన్ చేర్చేస్తే సరిపోతుంది. ఈ విధంగా ఆఫ్టర్ ఐ హ్యాడ్ బ్రష్డ్ మై టీత్, ఐ టుక్ మై బ్రేక్ఫాస్ట్ అనేటువంటిది మొదటి ఆన్సర్. వెన్తో రాసేటప్పుడు వెన్ ఐ హ్యాడ్ బ్రష్డ్ మై టీత్, ఐ టుక్ మై బ్రేక్ఫాస్ట్ అనేటువంటిది రెండవ ఆన్సర్. ఇప్పుడు బిఫోర్ యాడ్ చేసి రాయాల్సి వస్తే మొదట జరిగినటువంటి యాక్షన్ ముందు రాయకుండా తర్వాత జరిగే యాక్షన్ ముందు మాత్రమే మనం బిఫోర్ని రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ తదుపరి జరిగే యాక్షన్ ఏది? ఐ టుక్ మై బ్రేక్ఫాస్ట్. కాబట్టి దాని ముందు బిఫోర్ రాసి మనం మూడవ ఆన్సర్ని మనం రాయడం జరిగింది. సో మూడవ ఆన్సర్ ఏంటై ఉంటుంది చూడండి. ఐ హ్యాడ్ బ్రష్డ్ మై టీత్ బిఫోర్ ఐ టుక్ మై బ్రేక్ఫాస్ట్. ఈ విధంగా మొదట మనం స్టెప్ 1లో ఏదైతే ముందు జరిగిందో ఆ సంఘటనను గుర్తించాలి. తర్వాత ఆ వాక్యంలో వెర్బ్ని హ్యాడ్ V3గా మార్చుకోవాలి. తర్వాత ముందు జరిగే యాక్షన్స్ ముందు ఆఫ్టర్ని, వెన్ని చేర్చాలి. తర్వాత జరిగే యాక్షన్ ముందు బిఫోర్ని యాడ్ చేయాలి.
ఈ విధంగా మనం వాక్యాలని యాడ్ చేయొచ్చు. ఇక్కడ రెండవ ఎగ్జాంపుల్ గమనించండి. She started to go to market. It rained heavily. ఇందులో స్టెప్ 1లో మనం మొదట జరిగిన యాక్షన్ని ఐడెంటిఫై చేసాం. రెండో స్టెప్లో ఆ మొదట జరిగే యాక్షన్లో వెర్బ్ని హ్యాడ్ విత్ గా మార్చాం. మూడో స్టెప్లో ఆఫ్టర్ని మొదట జరిగే యాక్షన్ ముందు చేర్చి కంబైన్ చేసాం. నాలుగో స్టెప్లో మొదట జరిగే యాక్షన్ ముందు వెన్ అనే లింకర్ని యాడ్ చేసి కంబైన్ చేయడం జరిగింది. ఇక స్టెప్ 5లో బిఫోర్ని తర్వాత జరిగే యాక్షన్ ముందు యాడ్ చేసి కంబైన్ చేయడం జరిగింది. ఇప్పుడు మూడవ ఎగ్జాంపుల్ చూడవచ్చు. హీ కంప్లీటెడ్ హిజ్ వర్క్, హీ వెంట్ టు బెడ్. ఇందులో హీ కంప్లీటెడ్ హిజ్ వర్క్ అనేటువంటిది ఎర్లియర్ యాక్షన్, అంటే ముందు జరిగిన యాక్షన్. దాన్ని మనం మొదటగా గుర్తించాలి. అది స్టెప్ 1గా ఉంది. ఇక స్టెప్ 2లో ఈ వాక్యంలో వెర్బ్ని హ్యాడ్ విత్ గా మార్చాల్సి ఉంటుంది. కాబట్టి కంప్లీటెడ్ అనేటువంటి వెర్బ్ని హ్యాడ్ కంప్లీటెడ్గా మనం మార్చాం. ఇక స్టెప్ 3లో ఏదైతే ముందు జరిగిందో, అంటే ఈ కంప్లీటెడ్ హిజ్ వర్క్ అనేటువంటిది ఎర్లియర్ యాక్షన్. ఈ యాక్షన్స్ ముందు మనం ఆఫ్టర్ని వెన్ని జోడించి ఈ సెంటెన్సెస్ని కంబైన్ చేయాలి, అంటే జాయిన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి స్టెప్ 3లో ఆఫ్టర్ని ముందు జరిగే యాక్షన్ ముందు యాడ్ చేసి ఈ విధంగా ఆన్సర్ రాయడం జరిగింది. ఆఫ్టర్ హీ హ్యాడ్ కంప్లీటెడ్ ద వర్క్ హిజ్ వర్క్, హీ వెంట్ టు బెడ్. ఇక స్టెప్ 4లో కూడా అలాగే ముందు జరిగే యాక్షన్ ముందు వెన్ను జోడించి వాక్యాలని కంబైన్ చేయాలి. సో మనకు స్టెప్ 4లో వచ్చే ఆన్సర్ వెన్ హీ కంప్లీటెడ్ హిజ్ వర్క్, హీ వెంట్ టు బెడ్ అనేటువంటిది ఆన్సర్గా ఉంటుంది. ఇక స్టెప్ 5లో బిఫోర్ని యాడ్ చేసేటప్పుడు ముందు జరిగే యాక్షన్ ముందు కాకుండా తర్వాత జరిగే యాక్షన్ ముందు యాడ్ చేయాలి. కాబట్టి హీ వెంట్ టు బెడ్ అనేటువంటి వాక్యం ముందు మనం బిఫోర్ని యాడ్ చేసి ఈ రెండు వాక్యాలని జోడించడం జరిగింది. అప్పుడు మనకు వచ్చే ఆన్సర్ ఏంది? హీ హ్యాడ్ కంప్లీటెడ్ హిజ్ వర్క్ బిఫోర్ హీ వెంట్ టు బెడ్. ఇప్పుడు 4వ ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ ఫినిష్డ్ మై డిన్నర్ దెన్ మై ఫాదర్ కేమ్ అనేటువంటి రెండు వాక్యాలు ఉన్నాయి. ఈ రెండు వాక్యాల్లో మొదట జరిగిన వాక్యం ఏది? ఐ ఫినిష్డ్ మై డిన్నర్. దీన్ని స్టెప్ 1లో మనం గుర్తించి మార్క్ చేయడం జరిగింది. ఇక స్టెప్ 2లో ఈ వాక్యంలో ఉన్నటువంటి వెర్బ్ని హ్యాడ్ విత్ గా మార్చాలి. కాబట్టి ఫినిష్డ్ అనే వెర్బ్ని మనం హ్యాడ్ ఫినిష్డ్గా మనం మార్చాం. ఇప్పుడు సీక్వెన్స్ని తెలియజేసే పదం ఒకటి ఉంది, దెన్. ఆ దెన్ అనే పదాన్ని మనం తీసివేయాల్సి ఉంటుంది. ఇప్పుడు స్టెప్ 3లో ఏదైతే ముందు జరిగిందో, అంటే ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై డిన్నర్ అనేటువంటిది ముందు జరిగింది కాబట్టి ఆ వాక్యం ముందు ఆఫ్టర్ని యాడ్ చేసి మనం ఈ రెండు వాక్యాలని జత చేయాల్సి ఉంటుంది. అప్పుడు మనకు వచ్చే ఆన్సర్ ఆఫ్టర్ ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై డిన్నర్, మై ఫాదర్ కేమ్ అనేటువంటిది ఆన్సర్గా ఉంటుంది. అలాగే వెన్ అనే లింకర్ని కూడా ఈ ముందు జరిగే యాక్షన్ ముందు యాడ్ చేసి కంబైన్ చేయాల్సి ఉంటుంది. కనుక వెన్ ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై డిన్నర్, మై ఫాదర్ కేమ్ అనేటువంటిది రెండవ ఆన్సర్గా మనం రాసుకోవచ్చు. ఇప్పుడు బిఫోర్ యాడ్ చేసి మనం రెండు వాక్యాలను జత చేయాల్సి వస్తే బిఫోర్ని తర్వాత జరిగే యాక్షన్ ముందు యాడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి తర్వాత జరిగే యాక్షన్ ఏది? మై ఫాదర్ కేమ్. కాబట్టి దాని ముందు బిఫోర్ని యాడ్ చేసి మనం ఆన్సర్ని ఈ విధంగా పొందొచ్చు. ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై డిన్నర్ బిఫోర్ మై ఫాదర్ కేమ్. ఇప్పుడు 5వ ఎగ్జాంపుల్ని గమనించండి. ఐ ఫెల్ సీరియస్లీ ఇల్, ఐ మెట్ మై ఫ్యామిలీ డాక్టర్. ఇక్కడ మొదట జరిగే యాక్షన్ ఐ ఫెల్ సీరియస్లీ ఇల్, దాన్ని స్టెప్ 1లో గుర్తించాం. స్టెప్ 2లో అక్కడ ఉన్నటువంటి వెర్బ్ని హ్యాడ్ విత్ గా మార్చుకున్నాం, అంటే ఫెల్ని హ్యాడ్ ఫాలెన్ అనే రూపంలోకి మార్చాం. ఇప్పుడు స్టెప్ 3లో ఏదైతే ముందు జరిగిందో, అంటే ఐ ఫెల్ సీరియస్లీ ఇల్ ముందు ఆఫ్టర్ని వెన్ని జోడించి మనం ఈ వాక్యాలని జత చేయడం జరిగింది. అప్పుడు మనకు వచ్చే ఆన్సర్స్
after I had fallen seriously ill, I met my family doctor. అలాగే when I had fallen seriously ill, I met my family doctor అనేటువంటిది ఆన్సర్స్. ఇప్పుడు బిఫోర్ని యాడ్ చేయాల్సి వస్తే లాటర్ యాక్షన్ అంటే తర్వాత జరిగే యాక్షన్ ముందు యాడ్ చేయాల్సి ఉంటుంది కనుక ఐ మెట్ మై ఫ్యామిలీ డాక్టర్ అటువంటిది తర్వాత జరిగే ఇన్సిడెంట్ కాబట్టి దాని ముందు మనం బిఫోర్ని యాడ్ చేస్తే మనకు లభించే ఆన్సర్ ఐ హ్యాడ్ ఫాలన్ సీరియస్లీ ఇల్ బిఫోర్ ఐ మెట్ మై ఫ్యామిలీ డాక్టర్. ఈ విధంగా ఆఫ్టర్, వెన్, బిఫోర్లను యాడ్ చేసి మనం వాక్యాలని ఈజీగా జాయిన్ చేయవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జాంపుల్, ఐ లాక్డ్ ద డోర్, ఐ వెంట్ అవుట్ టు మీట్ మై ఫ్రెండ్ అట్ ఎ రెస్టారెంట్. ఈ రెండు వాక్యాలలో ఏది ముందు జరిగింది? ఐ లాక్డ్ ద డోర్. ఇప్పుడు ఈ ముందు జరిగిన వాక్యాన్ని ఐడెంటిఫై చేయడం అనేటువంటిది స్టెప్ 1. ఇక స్టెప్ 2లో ఈ ముందు జరిగినటువంటి వాక్యంలో ఉన్న వెర్బ్ని హ్యాడ్ V3గా మార్చుకోవాలి. అంటే లాక్డ్ అనే వెర్బ్ని హ్యాడ్ లాక్డ్గా రాయడం జరిగింది. ఇక స్టెప్ 3లో ఏ వాక్యం అయితే ముందు జరిగిందో, అంటే ఏ సంఘటన అయితే ముందు జరిగిందో ఆ సంఘటన ముందు ఆఫ్టర్ని, వెన్ని జోడించి మనం ఈ రెండు వాక్యాలను జత చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనకు స్టెప్ 3లో ఆఫ్టర్ ఐ హ్యాడ్ లాక్డ్ ద డోర్, ఐ వెంట్ అవుట్ టు మీట్ మై ఫ్రెండ్ ఎట్ ఎ రెస్టారెంట్ అనేటువంటిది ఒక ఆన్సర్. వెన్ ఐ హ్యాడ్ లాక్డ్ ద డోర్, ఐ వెంట్ అవుట్ టు మీట్ మై ఫ్రెండ్ అట్ ఎ రెస్టారెంట్ అనేటువంటిది రెండో వాక్యంగా మనకి లభిస్తుంది. ఇప్పుడు బిఫోర్ని యాడ్ చేసేటప్పుడు మనం లాటర్ యాక్షన్ ముందు యాడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ లాటర్ యాక్షన్ ఏది అంటే తర్వాత జరిగే యాక్షన్ ఏది? ఐ వెంట్ అవుట్ టు మీట్ మై ఫ్రెండ్ అట్ ఎ రెస్టారెంట్ అనేటువంటిది. కాబట్టి ఆ వాక్యం ముందు బిఫోర్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. అలా యాడ్ చేస్తే వచ్చే ఆన్సర్ ఐ హ్యాడ్ లాక్డ్ ద డోర్ బిఫోర్ ఐ వెంట్ టు మీట్ మై ఫ్రెండ్ అట్ ఎ రెస్టారెంట్ అనేటువంటిది. ఈ విధంగా మనం ఆఫ్టర్, వెన్, బిఫోర్ అనే లింకర్స్తో మన వాక్యాలని ఈజీగా జాయిన్ చేయవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో చూశారుగా. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఒకవేళ మీకు నచ్చేటట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ అనేటువంటి బటన్ ఉంటుంది, అంటే రాసి ఉంటుంది, దాన్ని టచ్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా టచ్ చేయండి. Thank you very much for watching this video.